రికార్డింగ్ నెంబర్ 194 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్లో 561 పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. అప్పుడు విదురుడు మైత్రేయునితో ఇట్లనెను, మునీంద్ర, బ్రాహ్మణులచే అభిషేకించబడిన పృథు చక్రవర్తి దేవతలచే కానుకలుగొని విష్ణు తేజస్సును ధరించి ఎట్లు మెలగెను? భూమి అతని వలన గోవు రూపమున సంపదలనిచ్చినది. అతని విక్రమ ప్రతాపముల వలన ఇప్పటికినీ పరిపాలకులు బ్రతుకుచున్నారు. పృథు చక్రవర్తి ఒక వ్యక్తి కాడనియు, వాని కథ పరిపాలకుడు కాదగిన మానవుని లక్షణములను తెలుపునట్టి శాశ్వత కథ అనియు దీనికి అర్థము. అట్టి మహానుభావుని కథను కుతూహలముతో వినని మూర్ఖుడుండునా? కనుక ఇంకనూ వినిపింపుము. ఈ విదురుని సంప్రశ్నము విని మైత్రేయుడు వినయముతో ఇట్లు వివరించెను. ఎత్తైన తరంగములతో ప్రవహించు గంగా యమునల నడుమగల పవిత్ర భూమియందు పృథు చక్రవర్తి నివసించెను. ఎప్పటికప్పుడు ప్రారబ్ధ కర్మ ఫలము నశించుటకై పుణ్యకార్యములాచరించి సర్వదేశములందు తన ఆజ్ఞకు ఎదురులేక మెలగెను. ప్రజల దుష్కర్మలను శమింపచేయునట్టి సత్కర్మలు ఆచరించుచుండెనని అర్థము. అన్ని ద్వీపములకును తానొక్కడే రాజయ్యను. పరిపాలకులలో ప్రభుశక్తి రూపమున విస్తరించెను. విష్ణుభక్తులకు బ్రాహ్మణులకు తప్ప మిగిలిన ప్రజలకు యముని వలె ధర్మ నిర్ణయకారుడయ్యను. విష్ణుభక్తులకు సర్వము విష్ణుమయము కనుక తాను నిర్ణయింప పని లేదు. బ్రహ్మజ్ఞానము బోధించువారు బ్రాహ్మణులు కనుక వారి ఎడలను ధర్మ నిర్ణయ కర్తవ్యము లేదు. ఇట్లు కొంతకాలము పరిపాలించి ఒకనాడు దీర్ఘ సత్రము సంకల్పించి దీక్ష స్వీకరించెను. సంసారమును విడిచి పెద్దలను సేవించుటలో జీవితము గడుపుటకు సంకల్పించెను. వాని ఆహ్వానం అంగీకరించి రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, పితృదేవతలు పూజింపబడి సమావేశమైరి. ఆభరణములను తొలగించి నిజస్వరూపముతో యజ్ఞమున సభలో నిలబడిన పృథు చక్రవర్తి మహోన్నతుడై మహాభుజములతో తమ్మిరేకుల వంటి కన్నులతో చక్కని నాసాపుటములు వికసించు మందహాసముతో వంపులు తిరిగిన స్నిగ్ధ నీల కేశములతో శంఖము వంటి కంఠముతో విశాల వక్షముతో మూడు ముడుతలు గల సన్నని నడుముతో పెద్ద జఘన భాగముతో సుడిగుండము వంటి నాభితో బంగారు స్తంభముల వంటి తొడలతో ఎర్రని పాదములతో సన్నని ఉత్తరీయము ధరించి నిలబడెను. వ్రత నియమమున భూషణములు లేక నిలబడుట వలన శరీర సౌందర్యము వ్యక్తమయ్యను. లేడి చర్మము ధరించి దర్భలు హస్తమున పూని యజ్ఞవిధులు నిర్వర్తించుచు చల్లని తళుకైన చూపులు వెదజల్లు పెద్ద కన్నులతో సభా మధ్యమున నిలబడగా సకల జనులకు ఆహ్లాదము కలిగించు చుక్కల నడుమ చంద్రుని వలె కనిపించెను. అప్పుడతడు చిత్రములైన అర్థములిచ్చు పదములతో, ప్రసన్న వాక్కులతో, గంభీరములైన అర్థములతో సభ్యులని ఉద్దేశించి ఇట్లు పలికెను. సత్పురుషులకు లక్షణము ధైర్యము. ధైర్యమనగా ఎట్టిది? తన మనస్సున తోచిన అర్థమును పరులకు నిస్సంకోచముగా నివేదించు సామర్థ్యమే ధైర్యము. ధర్మస్వరూపము తెలియగోరు వాడిట్లు ఉండవలెను. ఈ ధైర్యము లేనివానికి ధర్మము బోధపడదు. నేను జీవుల నెల్లరను శాసించుచున్నాను. ప్రజలలో ఎవరి వృత్తిని వారు ఆచరించున్నట్లుగా వృత్తులను దానము చేసి రక్షించుచున్నాను. ప్రజలు తమ హద్దులు దాటకుండా నిలుపుచున్నాను. ఈ సామర్థ్యము నాకెక్కడిది? నన్ను ఈ పని చేయుమని బ్రహ్మ నియోగించుటచే కలిగినది. ప్రజలను పరిపాలించుటయే నాకు యజ్ఞము. దీని అనుష్ఠానమున భగవంతుడే ఎవరి కర్మలను వారికి నియమించుచున్నాడు. నేను చూచుచున్నానను భావమున ప్రజలు తమ ధర్మములు తప్పరు. ఇట్టి నా కన్నుల నుండి భగవంతుడు చూచుచూ హద్దులు నిర్ణయించుచున్నాడు కనుక నా కర్తవ్యాచరణము లోకుల కర్తవ్యాచరణమే. దీనికి దైవము సంతుష్టుడగును. దీనికి ఫలితములైన లోకములు కామధేనువులనబడును. ఇట్టి రాజ్యమునందు ప్రజల కోరికలు ధర్మ మార్గమున నెరవేరుచుండునని అర్థము.
నేనాచరించుచున్నాను గనుక నాకా లోకములు సిద్ధించినవి. ఇట్లు ధర్మముల యందు ప్రజలను నిలుపనివాడు అర్ధకాముడై పరిపాలించును. వానికి డబ్బుదాహము పుట్టును. తాను స్వీకరించుచున్న పన్నులు లంచములు దానితో ప్రజలు కూట ప్రవర్తనులగుదురు. ప్రభువుపై భయగౌరవములుండవు. కారణము తాను గనుక ప్రజలు చేసిన పాపములు ప్రభువునకు సంక్రమించును. దానితో గౌరవము అను తేజస్సు తొలగి అధికారము చెదిరి ప్రభువు నశించును. ఇట్టి ప్రభువును ప్రజల పాపమే నశింపచేయును. ధర్మ మార్గమున పరిపాలించు ప్రభువును ప్రజలు దక్కించుకొనవలెను. ఆ ప్రభువు కొరకు స్వార్థము అసూయ లేనివారై జీవించి సుఖపడవలెను. ధర్మమునొకరి భయమున ఆచరింపరాదు. ప్రజలలో వాసుదేవుని దర్శించి వానికి అర్పణముగా ధర్మమును ఆచరింపవలెను. ఇట్లా ఆచరించుటయే మీరు నన్ను అనుగ్రహించుట. మీరే నాకు వాసుదేవుడు. నాకు మీరు పితృదేవతలతో దేవతలతో ఋషులతో సమానులు. మీకు కర్తను నేను, అనుజ్ఞనిచ్చువాడను నేను. మీరాచరించు పనుల ఫలమే నా ఉత్తమ లోకము. అందు నాకెట్టి ఫలము దక్కవలెనో దానికి మీరు తగినట్లు సత్కర్మలాచరించవలెను. అట్లయినా నాకు సంతోషము అని పలుకగా సభవారు వానితో ఇట్లనిది. ఇచ్చట దీర్ఘసత్రము అనగా మానవ జాతికి మొట్టమొదటి శాసన సభ. ఓ ప్రజానాయక, ప్రజలు తమ తమ ధర్మములను వాసుదేవార్పణ బుద్ధితో చేయవలెనంటివి. మా దృష్టిలో నీకన్న వాసుదేవుడని మరి ఒకడు లేడు అన విని రాజు ఇట్లా నేను. యజ్ఞములకు అధిపతిగా సర్వకర్మలకు ఈశ్వరుడుగా వాసుదేవుడు కలడని మా వంటి వారి మతము. మీరలు నాకన్న వాసుదేవుడు లేడనుట మరి ఒక మతము. ఈ రెండిటి యందును కొంచెము భేదము కనిపించుచున్నది. ఏ మతము సత్యమో నిదర్శనపూర్వకముగా తెలిపెదను వినుడు. మీరు నన్నే శరణని వాసుదేవుడు లేడంటిరేని వివరించెదను వినుడు. నేను పరిపాలించుటకు అనుకూలముగా మీతో కూడిన ఈ జగత్తు ప్రకాశించుచున్నది గదా. అది లేనిచో నేనెట్లు పరిపాలించెడివాడను? మనం ఆచరించు కర్మలకు ఆధారముగా మనకన్నా ముందు నుండి సృష్టికర్మ ఉన్నది. దానిని చేసినది నేను కాదు గదా. ఈ సృష్టిలోని చిత్రకర్మలు అందలి ధర్మములు నాచే నిర్మింపబడినవని మీరు పలికినచో మీ పలుకులు హేతువునకు సమతములు కావు. వీనిని సృష్టించినది నేను కాదు, సృష్టించిన వానినే వాసుదేవుడని నేను ప్రతిపాదించుచున్నాను. ఈ సృష్టి విచిత్రములకు కర్త ఉండనక్కరలేదనియు కర్మ వలన కలుగుచున్నవనియు కొందరి మతము కావచ్చును. అయినచో వినుడు. మా తాత అంగరాజు, వాని పైతరములోని ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు మొదలగు మహారాజులు పుట్టుటకు వారు చేసిన కర్మయే కారణమగునా? బ్రహ్మ పుట్టుటకు ముందు ఏ కర్మ చేసెను? నారాయణుని నాభికమలము నుండి పుట్టెను కనుక కర్త నారాయణుడు. పుట్టుట కర్మ. ఎవడును పుట్టుట వలన పుట్టరు కదా, తండ్రి వలన పుట్టుదురు. కర్తయే కారణము గాని కర్మ కాదు. ఇంకను నారదుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి తమ నుండియే పుట్టిరా? స్వర్గము మోక్షము కర్మల ఫలములేనా? స్వర్గము కర్మఫలమని వాదించువారు వేదవాదరతులైన మూర్ఖులు. వీరు దక్షుని అనుయాయులు. కర్త నుండి కర్మ పుట్టును గాని కర్మ నుండి కర్త పుట్టడు. వాక్యమున కూడా వాసుదేవుడు పరిపాలించెను అను చోట వాసుదేవుడు అను పదముపై పాలించెను అను పదము ఆధారపడి ఉన్నది గాని జగములు అను కర్మపదముపై కర్తయగు వాసుదేవుడు అను పదం ఆధారపడి లేదు. కనుకనే కర్మపదమును వదలి వాసుదేవుడు పాలించెను అని పలకవచ్చును గాని కర్తృపదమును వదలి జగములను పాలించెను అన్నచో వాక్యము కుదరదు. సృష్టియును కర్తపై ఆధారపడుట సాధ్యము గాని కర్మపై ఆధారపడుట జరుగదు. ఈ జగత్తున ఒక కర్త లేడు. కామము అను కర్మపై ఆధారపడి జగత్తు పుట్టుచున్నది అని నమ్మువాడు పాపాత్ముడగు అసురుడగునని గీతలో కృష్ణుడు వివరించెను. మృత్యుని మనుమడైన వేణుడు
మున్నగు దురాత్ములు కర్మ వలన జగత్తు పుట్టినదని నమ్మవచ్చును గాని మిగిలిన వారందరూ కర్త వలన పుట్టినదనియే తెలియవలెను. అట్లు తెలుసుకున్న వారికి మాత్రమే దేవుడు ప్రసన్నుడగును, వరములనిచ్చును. కర్మను నమ్మిన వారికి వరములొసగడు. కేవలము కర్మఫలము తప్ప మరి ఒకటి లేదని వాదించువారు వేదవాద రతులు. పసుపు సున్నము కలిపినచో ఎరుపు పుట్టినట్లు కర్మ వలన జగత్తు పుట్టినదని చార్వాకాదులు వాదించిరి. ఇందు సత్యము లేకపోలేదు. కానీ పసుపును సున్నమును తయారు చేసి కలుపుటకు తన వంటి వాడొకడు పూర్వం ఉండవలెనని కూడా తెలియని మూర్ఖులు వారు. అట్టి దురాత్ములు ధర్మమున వ్యామోహపడుదురు. దానిని దాటి ధర్మమవలంబించు వారికి భగవంతుడు ప్రసన్నుడై వరములిచ్చును. వరములనగా తమకు కావలెను అనుకొను ప్రయోజనములు. అవి మరి ఒకనిని ఆశ్రయించినచో సిద్ధించును గాని ఇతరులతో సంబంధము లేక కర్మాచరణము చేసినచో సిద్ధింపవు. పెండ్లి అనున్నది వధూవరులొకరినొకరు ఆశ్రయించుట వలన సంభవమగును గాని సొంతముగా పెండ్లి చేసుకొన్నచో జరుగదు. అట్లే బిడ్డలు పుట్టుట మొదలగునవి. వరములనగా ఇట్టివే. ఇవి సర్వజగత్కర్త అయిన వాసుదేవుని వివిధ రూపములను ఆశ్రయించుట వలన మాత్రమే సిద్ధించును. మన రికార్డింగ్ నంబర్ 194 అయిపోయింది. అలాగే 574 పద్యాల వరకు చదువుకున్నాం.